హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ అట్ ద రేట్ ఆఫ్ సత్యాస్ క్యూబ్. ఈరోజైతే మరో మంచి హెయిర్ స్టైల్తో అయితే మేము ముందుకు వచ్చేసా అండి. హెయిర్ స్టైల్ అయితే చాలా 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 సింపుల్ అండి. ఈజీ హెయిర్ స్టైల్. మనం రెగ్యులర్గా ఎలా ట్విస్ట్ చేసుకుంటామో అదే ట్విస్ట్ హెయిర్ స్టైలేనండి. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా ట్విస్ట్ చేస్తున్నాను. సో చూసేయండి మరి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి, ముందైతే ఇలా సైడ్ పాపడి తీసుకొని దాని నుంచి రెండు వైపులా ట్విస్ట్ చేస్తున్నానండి, ఒక సైడ్ కాదు. మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రెండు సైడ్లు అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా తీసుకుంటూ కలిపి ట్విస్ట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం థిన్ హెయిర్ అండి, అంటే పల్చని హెయిర్ అయినా కూడా కొంచెం లావుగా వస్తుందండి. అక్కడ పైకి కొంచెం లేచినట్టుగా ఉంటుంది హెడ్ దగ్గర, నుదురు దగ్గర. సో బాగుంటుంది, అందుకని ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. అలాగే మన సెకండ్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ చెక్ చేసి చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువగానే చేయాలండి. ఇది మనం ఏదైతే ట్విస్ట్ చేసుకుంటున్నామో అది ఇటువైపు నుంచి అటువైపు వరకు రావాలి. సో కొంచెం ఎక్కువగా ట్విస్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం క్లిప్ అయితే మిస్ అయిందండి. అటువైపు సైడ్ ఉంటుంది కదా, మనం పక్క పాపిడి తీసాం కాబట్టి మిగిలిన హెయిర్ అటువైపు ఉంటుంది కదండి. ఆ హెయిర్ని కొంచెం ఒక చిన్న పాయలా తీసుకొని ఇప్పుడు ఏదైతే ట్విస్ట్ చేశానో దీన్ని కలిపి బ్లాక్ బ్యాండ్ అయితే వేసేసుకున్నాను అండి నేను. ఆ క్లిప్ మిస్ అయింది. సో మీకు అర్థమవుతుందని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలా ట్విస్ట్ చేసుకొని అటువైపు వచ్చే వరకు కూడా ట్విస్ట్ చేసుకోవాలండి. చేసుకొని ఆ హెయిర్ తీసుకొని దానికి కలిపి మధ్యలో కాదండి, అటు సైడ్ అండి, ఆ చివరికి వచ్చేలా వేసుకోండి. లుక్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా బ్లాక్ బ్యాండ్ వేసేసుకోండి. ఇక్కడ ఇలా ఓపెన్ హెయిర్ స్టైల్గా కూడా బాగుందండి, చాలా బాగుంది. ఒకసారి ఇలా కింద నుంచి పైకి తీసుకుంటే అది సెపరేట్గా హెయిర్లా లేకుండా ఆ హెయిర్లో కలిసిపోతుందండి. చూసారు కదా, ఇలా మిక్స్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే అక్కడ బ్యాండ్ పెట్టామని మనకి సెపరేట్గా ఏం తెలీదు. ఇలా ఓపెన్ హెయిర్ స్టైల్గా కూడా బాగుందండి ఇది డిఫరెంట్గా. లేదు మీరు ఓపెన్ హెయిర్ స్టైల్ అంటే జుట్టు చిక్కుబడిపోతుందని చెప్తే నేను అలాగే ఫీల్ అవుతానండి, అందుకే చెప్తున్నాను. అల్లేసుకోండి, అలా బాగుంటుంది. రెండు రకాలుగా కూడా ట్రై చేయొచ్చు. మీరు షార్ట్ హెయిర్ అయితే ఓపెన్ హెయిర్ స్టైల్గా ఇంకా బాగుందండి. చూసారు కదా, లుక్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒపీనియన్ మాత్రం అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. సో చూసారు కదండి, ఈరోజు హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది. మరొక మంచి హెయిర్ స్టైల్తో కలుద్దామండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోలో చూసిన దానికంటే కూడా మీరు ఒకసారి ట్రై చేస్తేనే దాని లుక్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఇలా హైట్ వస్తుందండి ఇక్కడ, అందుకే ఇలా వేశాను నేను. డిఫరెంట్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.